వాక్యాన్ని విన్నాం మనం, అవతలకు వెళ్ళి మర్చిపోతే ఆ వాక్యం అనే విత్తనాలు సాతాను వచ్చి విలువైన వాక్యం అనే విత్తనాలు అవి. మొన్న మొందా తుఫానికి చాలామంది నారు పోసుకున్నారు, అంటే విత్తనాలు చల్లారు. తుఫాన్ వచ్చింది, కాలువల్లో నీళ్లు పొలాల్లోకి వచ్చినాయి, ఆ కాలువలో నీళ్లు చెరువులోకి వచ్చినాయి, చెరువులో నీళ్లు కాస్త మళ్ళీ కాలువలోకి వచ్చి, కాలువలో నీళ్ళు కాస్త పొలాల మీద పడి, నారు పోసుకున్న నారంతా ఏడకపోయింది, కొట్టుకుపోయింది. విత్తనాలన్నీ పోయినాయి. ఉపయోగమా? పాప రైతు సంతోషంగా ఉంటాడా? ఏడుస్తాడా? బాధపడతాడా? ఎంత నలిగిపోతాడు కదా. సంతోషంగా ఉంటాడా? పోసుకున్న విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి. సేవకుడు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని కనిపెట్టి ఒక వాక్యాన్ని విత్తుతున్నప్పుడు, వాక్యం అనే విత్తనాన్ని విత్తుతున్నప్పుడు, ఒక మనిషి విని అవతలకు వెళ్ళి మర్చిపోతే అవి సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడు కదా. మీరు ఎక్కడి నుంచి ఎట్టుండాలంటే, విని అవతలకు వెళ్ళి మర్చిపోకుండా ఉందురుగా.